సత్యం బాలుతోటి ఒరేయ్ ఏం జరుగుతుందిరా ఇంట్లో అని అడుగుతాడు. ఏమైంది నాన్న అని బాలు అడిగేసరికి, ఇన్ని రోజులు నువ్వు ఆ మనోజ్ గాడు గొడవలు పడేవాళ్ళు, కానీ తోటికోడళ్ళు గొడవ పడడం నేను అస్సలు చూడలేదు. రోహిణి ఎప్పుడైనా కొంచెం కోపం తెచ్చుకునేది, కానీ శృతి మీనా ఎందుకు గొడవ పడుతున్నారు? నువ్వు వాళ్లకు సర్ది చెప్పాల్సింది పోయి ఎందుకు ఎగదోస్తున్నావు? ఆ రవిగాడు కూడా రెచ్చిపోతున్నాడు. ఏమైంది మీ అందరికీ అని సత్యం అడుగుతాడు. దీనంతటికి కారణం అమ్మ అని బాలు చెప్తాడు. మీ అమ్మ ఏం చేస్తుంది అని సత్యం అడిగేసరికి బాలు జరిగింది చెప్తూ ఉంటాడు. అమ్మ శృతి వాళ్ళ అమ్మను కలిసింది నాన్న. మీనా శృతి అక్కాచెల్లుళ్ళలా ఉంటారు కదా, శృతి మీనాకి సపోర్ట్ చేస్తుంది కదా, మీనా శృతిని రెచ్చగొట్టి అమ్మ మీదకు ఉసిగొల్పుతుందని అమ్మ వెళ్ళి శృతి వాళ్ళ అమ్మకు చెప్పింది. ఆవిడ వచ్చి మీనాను తిట్టింది అని బాలు చెప్తాడు. మరి మీరెందుకు గొడవ పడుతున్నారు అని సత్యం అడిగితే జరిగిన విషయం బాలు చెప్తాడు. మీనా వాళ్ళ అమ్మ వచ్చి శృతి వాళ్ళ అమ్మ వచ్చి మీనాని తిట్టడం దూరం నుంచి బాలు చూస్తాడు. ఆవిడతో గొడవ పడాలని మీనాని తీసుకుని బాలు కారులో బయలుదేరుతాడు. అయితే వాళ్లతో గొడవ పడొద్దని మీనా నచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ బాలు అస్సలు వినడు. నా పెళ్ళాన్ని ఎవరైనా ఏదైనా అంటే నేను ఊరుకోను అని బాలు అంటాడు. అప్పుడు అసలు ఈ గొడవకు కారణం ప్రభావతి అని మీనా చెప్తుంది. దాంతో ఇద్దరూ కాసేపు వాదించుకుంటూ ఉంటారు. దాంతో ఇద్దరూ కలిసి ప్లాన్ వేస్తారు. రవి శృతితో గొడవ పడదాం అని మీనా సలహా ఇస్తుంది. కావాలని గొడవ పడినట్లు నాటకం ఆడిన విషయం మొత్తం బాలు చెప్తాడు. వాళ్ళు గొడవ పడుతున్నట్లు ఫన్నీగా చేయడం చాలా బాగుంటుంది. అదంతా బాలు చెప్పడంతో సత్యం ఊపిరి పీల్చుకుంటాడు. ముందే రవి శృతికి ఫోన్ చేసి చెప్పామని, అందుకే కలిసి నాటకం ఆడామని బాలు చెప్తాడు. ఇలానే ప్రతిరోజు గొడవలు పడతారా అని సత్యం అడిగితే, అమ్మ తృప్తి పడే వరకు ఇలానే చేస్తాం అని బాలు చెప్తాడు. దాంతో సత్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.